హాయ్ చిల్డ్రన్, ఫోర్త్ క్లాస్ పిల్లలందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. మనము నిన్నటితోటి థర్డ్ లెసన్ కంప్లీట్ చేసుకున్నాం కదా నాన్న. ఈరోజు ఫోర్త్ లెసన్ చూద్దాం రండి నాన్న. ఫోర్త్ లెసన్ నేమ్ ఏంటి? హార్డ్ వర్క్ ఆల్వేస్ బేర్స్ ఫ్రూట్. హార్డ్ వర్క్ ఆల్వేస్ బేర్స్ ఫ్రూట్. ఈ లెసన్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు, ఈ లెసన్ యొక్క మీనింగ్ ఏంటి అనేది నేను లెసన్ మొత్తం కూడా డిస్కస్ చేసి నేను దాని యొక్క మోరల్ అనేది నేను లెసన్ ఎండింగ్లో చెప్తానన్నా. చూడండి ఒకసారి. యుడిట్ ఈజ్ అ స్టూడెంట్ ఆఫ్ క్లాస్ 4. హీ ఈజ్ అ వెరీ బ్రైట్ స్టూడెంట్. యుడిట్ ఆల్సో ప్లేస్ ఇన్ ద సబ్ జూనియర్ బాస్కెట్బాల్ టీమ్ ఆఫ్ హిస్ స్కూల్. హీ ఈజ్ గుడ్ ఎట్ డ్రాయింగ్ టూ. అంటే ఏంటన్నా, చూడండి యుడిట్ ఏ క్లాస్ చదువుతున్నాడంట? 4th క్లాస్ చదువుతున్నాడు అంట. హీ ఈజ్ ఏ వెరీ బ్రైట్ స్టూడెంట్. అతను ఎలా చదువుతాడంట? చాలా బాగా చదువుతాడంట, చాలా బ్రైట్ స్టూడెంట్. యుడిట్ ఆల్సో ప్లేస్ ఇన్ ద సబ్ జూనియర్ బాస్కెట్బాల్ టీమ్ ఇన్ హిస్ స్కూల్. అంటే సబ్ జూనియర్స్ లెవెల్లో బాస్కెట్బాల్ టీంలో కూడా ఎవరు ఆడతారంట? యుడిట్ ఆడతాడంట. అంటే చదువుతో పాటు గేమ్స్లో కూడా బాగుంటాడంట యుడిట్. హీ ఈజ్ గుడ్ ఎట్ డ్రాయింగ్ టూ. తను డ్రాయింగ్స్ కూడా చాలా బాగా గీస్తాడంట. యుడిట్ హ్యాస్ ఓన్ మెనీ ప్రైజెస్ ఇన్ డ్రాయింగ్ కాంపిటీషన్స్ ఇన్ హిస్ స్కూల్. అంటే తను డ్రాయింగ్ కాంపిటీషన్స్లో తను ఏం చేశారు? చాలా ప్రైజెస్ వచ్చినాయంట యుడిట్కి. ఆల్ ద టీచర్స్ లైక్ హిమ్ అండ్ హీ ఈజ్ లైక్డ్ బై హిస్ క్లాస్మేట్స్ టూ. అంటే ఏంటన్నా, యుడిట్ అంటే వాళ్ళ టీచర్తో పాటు వాళ్ళ క్లాస్మేట్స్ అందరికీ కూడా చాలా ఇష్టం అంట. హీ ఈజ్ ఏ వెరీ జెంటల్ అండ్ హెల్ప్ఫుల్ బాయ్. అంటే తను ఎప్పుడు కూడా ఎలా ఉంటాడు? చాలా అందరితో కలిసిపోతూ అందరికీ కూడా సహాయపడుతూ ఉంటాడంట. హౌ ఎవర్ దెర్ ఈజ్ ఏ ప్రాబ్లమ్ విత్ యుడిట్. హీ ల్యాక్స్ క్లియర్ స్పీచ్. అంటే ఏంటన్నా, అన్నీ బాగానే ఉన్నాయి కానీ దేర్ వాజ్ ఏ ప్రాబ్లమ్ విత్ యుడిట్. అంటే ఒక చిన్న ప్రాబ్లం ఉంది యుడిట్ తోటి. ఏంటి అంటే హీ ల్యాక్స్ క్లియర్ స్పీచ్. అంటే మనలాగా స్పష్టంగా మాట్లాడలేడంట. అంటే ఆగి ఆగి మాట్లాడతాడంట. చూడండి నెక్స్ట్ పేజ్ చూసుకున్నానా అందరూ కూడా ఒకసారి. హీ స్టామర్స్ వైల్ స్పీకింగ్. అంటే ఏంటి? ఆగి ఆగి మాట్లాడటాన్ని మనం ఏమంటాము అంటే స్టామర్స్ అంటాం నాన్న. హీస్ స్టామరింగ్ ప్రాబ్లమ్ ఆఫన్ డిసహార్టన్స్ హిమ్. అంటే ఏంటి? ఆగి ఆగి అందరూనేమో బాగా మాట్లాడుతున్నారు, తినేమో ఆగి ఆగి మాట్లాడుతున్నాడు కదా, తినికి ఎలా ఉండేది అంటే చాలా బాధగా ఉండేదంట. నెక్స్ట్, యుడిట్ ఈస్ ట్రయింగ్ హార్డ్ టు ఓవర్కమ్ ఇట్ అండ్ హీ ఈజ్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. హీ ఈజ్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. అంటే ఏంటి? చాలా ట్రై చేస్తున్నాడు. దేనికి? ఆ ప్రాబ్లం నుండి బయటికి రావటానికి. తను ఎలా ఉన్నాడు? చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు, దాని నుండి నేను బయటకు రాగలను అని. హిస్ పేరెంట్స్ ఆల్వేస్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్ హిమ్. వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు కూడా ఏం చేసేవారు? తనతో పాటు ఉంటూ తనని ఎంకరేజ్ చేసేవారంట. యుడిట్ విజిట్స్ డాక్టర్ ఆరతి విత్ హిస్ మదర్స్ ఎవ్రీ డే. అంటే ఏంటి? డాక్టర్ ఆరతి అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఆ డాక్టర్ పేరేంటనా? ఆరతి. విత్ హిస్ మదర్ ఎవ్రీ డే. వాళ్ళ మదర్ తోటి ప్రతిరోజు కూడా వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళేవారంట. డాక్టర్ ఆరతి ఈజ్ ఏ స్పీచ్ థెరపిస్ట్ అండ్ మెనీ చిల్డ్రన్ విజిట్ హర్ క్లినిక్ ఫర్ స్పీచ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. స్పీచ్ థెరపిస్ట్ అంటే ఏంటి? మనం మాట్లాడేటప్పుడు ఏమైనా ఇబ్బందిగా ఉంటే, అంటే ఇప్పుడు నత్తిగా మాట్లాడుతున్నారు కొంతమంది, ఆగి ఆగి మాట్లాడుతున్నారు అంటారు కదా, వాళ్ళకి సంబంధించిన డాక్టర్స్ని ఏమంటాము అంటే మనము స్పీచ్ థెరపిస్ట్ అంటాం నాన్న. అండ్ మెనీ చిల్డ్రన్ విజిట్ హెర్ క్లినిక్ ఫర్ స్పీచ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఆవిడ క్లినిక్కి చాలామంది పిల్లలు వస్తారంట. యుడిట్ ఈజ్ ఆల్సో టేకింగ్ స్పీచ్ థెరపీ విత్ డాక్టర్ ఆరతి. అంటే ఏంటన్నా, యుడిట్ ఏం చేస్తున్నాడు? డాక్టర్ ఆరతి దగ్గర స్పీచ్ థెరపీ తీసుకుంటున్నాడు. హీ ఈజ్ వర్కింగ్ వెరీ హార్డ్. మెనీ టైమ్స్ హీ ఫీల్స్ టైర్డ్. He has to prepare for class tests or practice for his matches, but he makes sure that he never misses his speech therapy session with Dr. Arati. మనం చూడండి, గట్టిగా 2 క్వశ్చన్లు ఎక్కువ వర్క్ ఇచ్చామనుకోండి, ఇంకా ఇంకో సబ్జెక్ట్ చదవరు. చదివితే ఇది చదువుతారు, లేకపోతే అది చదువుతారు, అంతే కదా. కానీ యుడిట్ అలా కాదంట. చాలా కష్టపడేవాడంట. తను బాస్కెట్బాల్కి ప్రిపేర్ అయ్యేవాడంట. తను క్లాస్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకునేవాడు. తన స్పీచ్ థెరపీని కూడా ఎప్పుడు కూడా మర్చిపోయేవాడు కాదంట.
Dr. Arati has been guiding very patiently and helping Udit to overcome his problem with speech. తను అంత కష్టపడుతున్నాడు కాబట్టి డాక్టర్ ఆరతి కూడా ఏమనిపించేదంట, చాలా బాగా గైడ్ చేసేదంట, చాలా పేషెన్సీ తోటి ఎవరికి, యూడిట్కి ఆ ప్రాబ్లం నుండి ఓవర్కమ్ అంటే దాటి బయటికి రావటానికి డాక్టర్ ఆరతి కూడా బాగా హెల్ప్ చేసేదంట. హిస్ పేరెంట్స్ ఆర్ ఆల్సో వర్కింగ్ వెరీ హార్డ్ టు బూస్ట్ హిస్ కాన్ఫిడెన్స్. Udit's class teacher, Mr. Chandana, is also aware of his efforts and has been observing the improvement he has been making. అంటే ఏంటి, హిస్ పేరెంట్స్ చాలా కష్టపడుతున్నారు టు బూస్ట్ హిస్ కాన్ఫిడెన్స్. నీకేం కాదు యూడిట్, నువ్వు చాలా బాగా మాట్లాడతావు, ట్రై చెయ్యి అని చాలా కాన్ఫిడెన్స్ని పెంచుతున్నారనమాట. మిస్టర్ చందన, మిసెస్ చందన చూడనా, మిసెస్ చందన అనే ఎవరు అంటే వాళ్ళ యొక్క క్లాస్ టీచర్ అనమాట. ఆవిడ ఏం చేస్తున్నారు అంటే అవేర్ ఆఫ్ హిస్ ఎఫర్ట్స్, అంటే యూడిట్ యొక్క ఎఫర్ట్స్ని ఎవరు చేస్తున్నారు నాన్న, చందన గుర్తించి అండ్ హ్యాస్ బీన్ అబ్జర్వింగ్ ద ఇంప్రూవ్మెంట్ హీ హ్యాస్ బీన్ మేకింగ్. డే బై డే ఇంప్రూవ్మెంట్ని చూసి తనకి చాలా ఎంకరేజ్ చేస్తుంది అనమాట. ఎవరినైనా వాళ్ళ క్లాస్ టీచర్ పేరేంటి, మిస్సెస్ చందన. చూడనా, ఈరోజు మన లెసన్లో ఇప్పుడు వరకు చెప్పుకున్న లెసన్లో మనము మీనింగ్స్ చూడనా, స్టామర్స్, ఎంకరేజ్, స్పీచ్ థెరపిస్ట్. నెక్స్ట్ వన్ చూడండి, ఈ 4 మీనింగ్స్ చూడనా, 1 2 3 4, ఆ 4 మీనింగ్స్కి మనము ఈరోజు మీనింగ్స్ నేర్చుకుందాం నాన్న. రిమైనింగ్ లెసన్తో రిమైనింగ్ మీనింగ్స్ రేపు నేర్చుకుందాం, రేపు లెసన్ తోటి. చూడండి, స్పీచ్ థెరపిస్ట్, ఏ పర్సన్ హూ ఈజ్ ట్రైంగ్ టు ట్రీట్ స్పీచ్ ప్రాబ్లమ్స్. అంటే ఏంటి, ఒక వ్యక్తి స్పీచ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేస్తే వాళ్ళని ఏమంటాం నాన్న, స్పీచ్ థెరపిస్ట్ అంటాము. నెక్స్ట్ స్టామర్, స్టామర్ అంటే టు స్పీక్ విత్ పాస్ అండ్ రిపిటేషన్. అంటే యూడిట్కి ఏ ప్రాబ్లం ఉంది, స్టామర్, తను ఎలా మాట్లాడతాడో ఆగి ఆగి మాట్లాడతాడు. నెక్స్ట్ ఎంకరేజ్, గివింగ్ కాన్ఫిడెన్స్ అండ్ హోప్. ఏం చేస్తున్నారు నాన్న, కాన్ఫిడెన్స్ ఇచ్చి వాళ్ళకి ఇంకా హోప్ అనేది ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి నాన్న, స్టీమర్స్, ఎంకరేజ్ అండ్ స్పీచ్ థెరపిస్ట్. ఈ 3 చదువుకున్నాను. దీనితో పాటు ఏమిస్తున్నాను అంటే ఎక్స్టెంపర్. ఎక్స్టెంపర్ అంటే ఏంటి అంటే ఏ స్పీచ్ మేడ్ వితౌట్ ప్రిపరేషన్. అంటే ఏంటి, దేని గురించైనా మనం మాట్లాడాలి కానీ మనం ముందు ప్రిపేర్ అవ్వకూడదు నాన్న. ఎందుకు ఈ మీనింగ్, ఎందుకు ఎక్స్టెంపర్ అంటే ఒక స్పీచ్, మన స్కూల్స్లో కూడా స్పీచ్ ఇస్తారు కదా, అలాగే అంటే తను ఏం చేసేవాడు, యూడిట్కి మాట్లాడటం సరిగ్గా వచ్చేది కదా, అంటే నత్తిగా మాట్లాడేవాడు. మనం స్పీచ్ ఇవ్వాలి అంటే అనర్గళంగా ఇచ్చేయాలి కదా, కానీ మరి రాదు. కానీ యూడిట్ ఏం చేశాడంట, స్పీచ్ ఇచ్చాడంట. ఆ స్పీచ్ ఎలా ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు, అది తనకి అసలుకే సరిగ్గా మాట్లాడటం ఇబ్బంది కదా, అది ఎలా ఇచ్చాడు అనేది మనం రేపటి లెసన్లో చూసుకుందాం నాన్న. కాబట్టి మీరు ఇప్పటి వరకు కూడా ఈ లెసన్ని ఒకసారి రీకాల్ చేసుకుని ఈ 4 మీనింగ్స్ని నీట్గా డే టు డే వేసి మీ నోట్స్లో రాస్తారని అనుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను పిల్లలు. థ్యాంక్ యూ.